యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కానిస్టేబుల్స్, లెట్స్ గో. ఏం జ్వాల, నువ్వు అనుకున్నది జరగలేదని డిసప్పాయింట్ అయ్యావా? నేనెందుకు డిసప్పాయింట్ అవుతాను? ప్లాన్ చేసింది మా సార్ సామ్రాట్ గారిని డిస్టర్బ్ చేయాలని చూసింది మీరే కదా మేడం. మీరే కదా డిసప్పాయింటింగ్ కావాలి. ఏం మాట్లాడుతున్నావు? నేనేంటి ప్లాన్ చేయడం ఏంటి? పిచ్చి పట్టిందా? అనవసరంగా రెచ్చిపోకండి జ్వాల గారు. నేను ఏది ఊరికే మాట్లాడను. గెస్ట్లు అందరూ ఒకసారి ఈ వీడియో చూడండి. వెరీ డేంజరస్ డ్రగ్స్ మేడం. ఇక్కడ ఇవే అవసరం. ఇవి డ్రింక్ లో ఇచ్చిన ఈ ఇంజెక్షన్ ఎవరు వేసుకున్నా మత్తులో చిత్తవుతారు మేడం. ఇప్పుడేమంటారు జ్వాల గారు? ఏమంటుంది? ముద్ద నష్టపది తలంచుకుంది కదా. ఎందుకు జ్వాల, ఇన్నిసార్లు ఓడిపోయినా ఇంకా ఇంకా మా వాడిని ఓడించాలని, వాడు పరువు తీయాలని ట్రై చేస్తున్నావు? ఇలాంటి మనిషికి ఎన్నిసార్లు గుణపాఠం చెప్పినా బుద్ధి రాదు నాన్న. అమ్మా, మరీ ఎంతకు దిగజారిపోయావు నువ్వు? దిగజారడం ఆవిడికి అలవాటైపోయింది. నా మీద ఓడిపోవడం ఆవిడికి పరిపాటైపోయింది. ఇంకేం మాట్లాడుతుంది? నేను సమయానికి చూశాను కాబట్టి నీ కుట్ర నుండి మా సార్ని కాపాడుకోగలిగాను. నీ దగాని వీడియో తీసి గెస్ట్లకి చూపించగలిగాను. తమరు డ్రింక్స్ లో కలిపింది డ్రగ్స్ కాదు జ్వాల గారు, మామూలు టాబ్లెట్స్. నీ డ్రగ్స్ ని నేనే మార్చేశాను. కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? చూసుకోవాలని తెలీదా? సారీ సారీ మేడం, ఏదో అర్జెంట్ వర్క్ ఉండి చూసుకోలేదు. సారీ మేడం. ఆడదానివి కాబట్టి వదిలేశాను. ఇదే వీడియో పోలీసులకి చూపిస్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకో. ఇంకా నిలబడ్డావేం జ్వాల? నా స్టాఫే కాదు, నా పరువుని కాపాడడానికి నా ఇంటి పెంపుడు కుక్క కూడా అలర్ట్గానే ఉంటుంది. వెళ్తావా? పోలీసుల్ని పిలవమంటావా? ఇదిగో, నువ్వు ఇక్కడ ఉంటే మా సామ్రాట్ కాదు, మేమే గంటేస్తాం. ఇకనైనా ఈ చీప్ ట్రిక్స్ మానుకో, లేదంటే
నేను నీ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. పోయి ఇక్కడ నుంచి. ఆగు. ఇంత చేసి అలా వెళ్ళిపోవటం కాదు, మా సార్కి సారీ చెప్పాలి. చెప్పాలి. సారీ చెప్పాల్సిందే. చూసావా, కోడలు లేకపోతే ఈరోజు మన పరువే పోయేది. కోడలు కోళ్ళేంటి? చీచి, కోడలు కాదు, కొత్తగా వచ్చిన కేర్ టేకర్ లేకపోతే ఎంత ఘోరం జరిగేది. ఓ అపర్ణ గ్రేట్ కదా నాన్న. ఇందులో గ్రేట్ ఏముంది? తను మన దగ్గర ఎంప్లాయ్, తన డ్యూటీ తను చేసింది, జీతం ఇస్తున్నాం కదా. కావాలంటే కాస్త జీతం పెంచుతానులే. ఫ్రెండ్స్, పార్టీకి చిన్న బ్రేక్ పడింది. సారీ. ఎంజాయ్ దిస్ పార్టీ. పదండి పదండి పదండి. ఎంజాయ్ 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 బ్రదర్. This is my success party. పెదనాన్న. ఏమ్మా శ్రీవల్లి? ఏందత్తమ్మా? వాడు కంట్రోల్ తప్పుతున్నాడే. రాత్రి అయిపోతుంది. అవును శ్రీవల్లి, వాణ్ణి కాస్త చూసుకో. అత్తమ్మా, మీరు బయలుదేరండి, నేను చూసుకుంటా. పద రండి. Hey, hey, brother, wait. Oh. Hey, అపర్ణ, పడిపోతావు, జాగ్రత్త. సార్, మీకు ఎక్కువైంది, ఇంకా చాలు. నాకు ఎక్కువ అవడం ఏంటి? I need one more. బాబు, ఇక చాలు బాబు. ఎందుకు బాబు? ఈరోజు ఎంజాయ్ చేయాలి బాబు. మేడం, నేనేమో ఇంటికెళ్ళాలి. బాబు పరిస్థితి ఏమో ఇలా ఉంది. నువ్వు వెళ్ళు లవంగా, నేను చూసుకుంటా ఆయన్ని. థ్యాంక్ యూ మేడం. ఇంకా రండి సార్, వెళ్దాం. ఎక్కడికి? రండి సార్, కాస్త రిలాక్స్ అవుతురు. సార్, జాగ్రత్త జాగ్రత్త సార్. ఎక్కడికి? రండి సార్, కాస్త రిలాక్స్ అవుతారు. అపర్ణ, నీకు విషయం చెప్పనా? నువ్వు చాలా తెలివైన దానివి, అచ్చు శ్రీవల్లిలాగే. కానీ శ్రీవల్లి బ్యాడ్ మ్యాన్, నాతో అబద్ధం చెప్పింది. శ్రీవల్లి మంచిదే, కానీ నన్ను మోసం చేసింది. అందుకే కోపం వచ్చి ఇంట్లో నుంచి పంపించేశాను.
మూర్ఖురాలు మొండిది, కానీ మంచిది శ్రీవల్లి. జాగ్రత్త సార్, రండి సార్. జాగ్రత్త సార్, రండి సార్. శ్రీవల్లి, నీలాగే అపర్ణ కూడా ఈరోజు నన్ను జ్వాలా కుట్ర నుంచి కాపాడింది. ఏమండి ఏమండి సార్, లేవండి సార్. పడుకోండి సార్, పడుకోండి. మధురమే క్షణమే ఓజలే, మధురమే క్షణమే, మధురమే క్షణమే ఓజలే, మధురమే క్షణమే, మధురమిలా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. మిమ్మల్ని ఎవరైనా ఉంటే తలుపు తీయండి. ఎవరు? ప్లీజ్ తలుపు తీయండి. వస్తారా? నువ్వేంటి ఇక్కడ? ఆయన తాగి పడిపోయారు అంకుల్. సో ఏం జరుగుతుంది ఇక్కడ?
నానా నానా సామ్రాట్ బంగారు కొండ నానా నానా సామ్రాట్ సామ్రాట్ లే నానా లే నానా సామ్రాట్ లే నానా. ఏంటి పెదనాన్న పొద్దునే? నువ్వు ఎక్కడున్నావో తెలుసా నాన్న? ఇంట్లో. ఇదేంటి నేను ఫామ్ హౌస్లో ఉన్నాను? అదే నువ్వేంటి నానా, ఆ కేర్ టేకర్ కూడా నీ రూమ్లోనే ఉంది. వాట్? వాటేంటి బూటేంటి నానా? ఆ కేర్ టేకర్కి నీ గదిలో ఏం పని నానా? నా గదిలో ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ నువ్వు రాత్రి ఎక్కువ తాగేసావు నాన్న. ఇప్పుడు నీకేం అర్థం కాదు గాని ముందు పద, ఇంటికెళ్ళి అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. లే. అమ్మో. వల్లి వల్లి, ఏందమ్మా? నిన్న అల్లుడు గారిని కాపాడేవంట, లేదంటే అల్లుడు గారు అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చేదంట. మీ అత్త ఫోన్ చేసి చెప్పిందే. నా భర్తని నేను కాపాడుకుంటూ నా బాధ్యతమ్మా. కానిక బాధ్యత ఆయన గుర్తించాలి. కేర్ టేకర్గా జీతం తీసుకుంటున్నాను కాబట్టి ఏదో హెల్ప్ చేసినా అనుకుంటుర్రు. అదేంటే? అంతకన్నా ఏం చేస్తారు? షాప్లో జాయిన్ అయ్యి ఉద్యోగం చేసి మరో 10 మంది ఆడాలని చేర్చి షాప్ని కాపాడితేనే పట్టించుకోలే. షాప్ని జనమంతా వ్యతిరేకిస్తూ షాప్ వైపు కన్నెత్తి కూడా చూడకపోతే మళ్ళీ షాప్కి పూర్వ వైభవం తెచ్చిన గుర్తించలే. ఇంక గిదెంత? నీ శ్రమ, నీ ప్రేమ వృధా కాదమ్మా. ఏదో ఒక రోజు ఆ దేవుడు కనికరించకపోడు, మీరిద్దరూ ఒకటి కాకపోరు. దేవుణ్ణి కరుణించమని కోరుకుంది కాదమ్మా, ఇంట్లో ఉన్న ఆ రాక్షసుని తరిమేయాలి. అయినా ఆ నాగరాజు విషకోరల్లో పూర్తిగా చిక్కుకొనున్నారు. ముందు ఆ కోరలకెళ్ళి ఆయన్ని కాపాడుకోవాలి. ఆ రాక్షసుని బయటికి తరిమి కొట్టేయాలి. లేదంటే నా ఉనికి లేకుండా చేస్తాడు. ఆయన మనసుని పూర్తిగా ఎరిచేస్తాడు. వల్లి వల్లి, నువ్వేం పరేషాన్ కాకమ్మా. గా రోజు ఎంత దూరంలో లే, ఆడికి టైం దగ్గరకొచ్చింది. సరే నేను బయలుదేరుతామా. దీన్ని నమ్మటానికి వీల్లేదు. కేర్ టేకర్గా వచ్చి ఏదో పెద్ద ప్లానే వేస్తుంది. లేకపోతే అలా ఎందుకు చేస్తుంది? ఆగు. ఎవరు నువ్వు? నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? అంకుల్ సార్, నేను అప్పు అపర్ణ, కేర్ టేకర్ అంకుల్ సార్. కదా, అలాంటప్పుడు నీ హద్దుల్లో నువ్వు ఉండాలా లేదా?
నేనేం చేశాను అంకుల్ సార్? ఆహా, ఏం చేశావో నీకు తెలీదు. నిజంగా తెలీదు అంకుల్ సార్. మీకు తెలిస్తే చెప్పండి అంకుల్ సార్. నిన్న రాత్రి పార్టీ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోవలసిన నువ్వు సామ్రాట్ రూమ్లో ఎందుకున్నావమ్మా? ఏమంటున్నారు అంకుల్ సార్? అబాబాబాబాబాబా, అలా అమాయకంగా మొహం పెట్టి అబద్ధాలు చెప్పకమ్మా. అంకుల్ సార్, అబద్ధం ఏంటి నిజమేంటి? నేను చెప్పేది నిజం అంకుల్ సార్. చూడు, నేనేం పసిపిల్లాండి కాదు నువ్వేం చెప్పినా నమ్మేయడానికి. నేను మీకు ఏమీ చెప్పలేదు అంకుల్ సార్. ఇదిగో ఇదే, ఈ మాటలే తగ్గించుకుంటే మంచిది.